బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము, స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము. డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే 3 ఓట్లు ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాం. ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాం, జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి, చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడు. మీరు చూశారు మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఇవన్నీగా అందుకే అంటున్నాను చర్చ జరగాల్సిందే. ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది, ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఇవన్నీ మీ ముందున్నాయి. సరే ఇప్పుడు నేను ఓటమికి నేను సాకులు వెతకట్లేదు, నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. ఎలక్షన్ ముందు పెట్టాను, ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, రేపు ఏమేం జరగబోతుంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు. సో మరి ఆ 3 ఏళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా, మార్చుకోదా, మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం. మేము చూస్తాం, మీరు చూస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం. ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం. ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు, ఇది మాత్రం పక్కా.